సర్వశక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూలై 25వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి 68 వరకు. ఈ వాక్య భాగములో చూడగలిగితే ఒక సందర్భములో అనేకులు యేసుని విడిచి వెళ్ళిపోయారు. అది చూచి యేసు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని శిష్యులను అడగడం చూస్తున్నాము. పేతురు వెంటనే, ఎవని యొద్దకు వెళ్ళుతాము ప్రభువా? నీవే నిత్యజీవపు యొక్క మాటలు గలవాడవు, నీవు దేవుని కుమారుడవు, పరిశుద్ధుడవు అని మేము నిన్ను ఎరిగి ఉన్నాము, నిన్ను విశ్వసిస్తున్నాము అని పేతురు అనడం మనము చూస్తున్నాము. నిజమే, పేతురు యేసును బాగా ఎరిగి ఉన్నాడు, యేసును విశ్వసించాడు. అలాంటి పేతురు విశ్వాసములో పడిపోయాడు, ఆత్మీయతలో బలహీనుడైపోయాడు. పేతురు నిజముగా పడిపోవటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఒకసారి ప్రభువు అన్న మాటకు పేతురు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి వెళ్ళవలసి వచ్చినా, నీతో కూడా మరణము కావలసి వచ్చినా నేను సిద్ధమే అన్నాడు. అందుకు ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగొనని ముమ్మారు చెప్పు వరకు నేడు కూడి కుయ్యదని అన్నాడు. లూకా 22:33. ఆ మీదట మరొకసారి యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు రాలేవు, కానీ తరువాత వస్తావు అన్నాడు. అందుకు పేతురు, ప్రభువా, ఇప్పుడు నేను ఎందుకు నీతో రాలేను? నీ కొరకు నా ప్రాణమునైనను పెడతాను అని చెప్పాడు. అప్పుడు యేసు, నా కొరకు ప్రాణం పెడతావా? నన్ను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కుయ్యదని అన్నాడు. అది యోహాను 13:36 నుండి 38. ఆ మీదట మీరు చదువుకొనండి. పేతురు గర్వపు యొక్క మాటలు మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఒక్కొక్కసారి మన జీవితాలలో కూడా నేనైతే ఇలా చేస్తాను, అలా చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. అలాంటి గర్వపు యొక్క మాటలు మనిషిని తప్పనిసరిగా పడగొట్టగలుగుతాయి. అంతేకాదు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేయటానికి వెళ్తూ శిష్యులతో మెలకువగా ఉండి తన కొరకు ప్రార్థన చేయమని కోరాడు. అయితే శిష్యులందరూ కూడా గాఢంగా నిద్రించగలిగారు. పేతురు కూడా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషమైనా ప్రార్థన చేయలేదు. వారు సుఖంగా నిద్రించడం మనమిక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు దగ్గర ప్రగల్భము పలికినటువంటి పేతురు సహితము అక్కడ నిద్రపోవడం అది సరైనటువంటిది కానే కాదు. ప్రభువు చెప్పాడు కదా, ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేవా అని దీనంగా అడగడం మార్కు 14:37లో చూడగలం. పేతురు ప్రార్థన చేయకుండా సుఖంగా నిద్రించాడు. అందుకే అతనికి ప్రభువుతో చివరి వరకు నిలబడే శక్తి లేకపోయాది, దూరస్థుడైపోయాడు. ప్రార్థన చేయకపోవుట, సుఖనిద్ర మనుష్యులను పడగొడతాయి. సుఖభోగముల యందు వాంఛగలిగిన దానికి లేమి కలుగును అని సామెతలు 21:17లో కూడా మనము చూడగలము. గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన ముగించిన తర్వాత యూదా, ఆ మీదట సైనికులు వచ్చి ఆయనను పట్టుకున్నారు. అందుకు పేతురు కోపముతో తన వద్ద ఉన్న కత్తి దూసి ఒక బంట్రోతును కొట్టి అతని కుడి చెవిని నరికివేశాడు. అది పేతురు యొక్క తొందరపాటు చర్య. ఆ చర్యను ప్రభువు ఖండించడం యోహాను 18:10లో మనము చూడగలం. బైబిలు ఏం చెబుతుందో తెలుసా? తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సామెతలు 18:3లో చూడగలం. త్వరగా కోపపడువాడు మూఢత్వాన్ని చూపును అని సామెతలు 14:17లో చూడగలం. పేతురు యొక్క మాటలోను
క్రియలోను తొందరపాటుతనాన్ని మనము చూస్తాము. అది అతనిని పడగొట్టగలిగాది ఆత్మీయ విషయములో. అంతేకాదు కష్టదశలో ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయాడు. ఒక మనిషి కష్టాలలో ఉన్నప్పుడు అతనికి దగ్గరగా ఉండువాడే నిజమైన స్నేహితుడు. పేతురు యేసుతో నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను అని ప్రగల్భాలు పలికాడు. కానీ ప్రభువు శ్రమలో ఉన్నప్పుడు దూరంగా తాను వెళ్ళిపోగలిగాడు. పేతురు తనను తాను ప్రభువుకు దూరపరుచుకొనడం వల్ల పడిపోవడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, అంత మాత్రమే కాదు, కానీ పేతురు యొక్క జీవితంలో చూడగలిగితే యేసు ప్రభువుని ఎరుగనని తాను బొంకడం మనము చూస్తూ ఉన్నాం. యేసు హింసింపబడుచూ ఉంటే పేతురు హాయిగా చలి కాచుకుంటూ ఉండడం కూడా మనము చూస్తూ ఉంటున్నాము. పేతురు యొక్క జీవితంలో ఒక్కొక్కటి మనము గమనిస్తూ రాగలిగితే ఎంత తాను బలహీనపడుతూ రాగలిగాడో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ఏ దేవుణ్ణి మనము నమ్మి, ఏ దేవుని యందు విశ్వాసాన్ని మనం పెంచుకొని, ఏ దేవుని కృప వలన మనము ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటున్నామో, ఎక్కడ కానీ మన ఆత్మీయతలో కానీ విశ్వాసములో కానీ బలహీనులై మన పడిపోయేటువంటి పరిస్థితి రాకుండా మనల్ని మనము కాపాడుకుంటూ సాగిపోవడం ఎంతైనా మంచిది. పేతురు యొక్క జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా యేసు ప్రభు అతన్ని విడిచిపెట్టలేదు. మనల్ని కూడా ప్రభువు విడిచిపెట్టాడు. మనలో ప్రతి ఒక్కరిని నీవు నాకు కావాలి అనేవాడు మన దేవుడు. గనుక మనం ఆయన్ని అంగీకరిద్దాం, విశ్వాసములో ఎదుగుదాం, రక్షణను మనం కాపాడుకుంటూ ముందుకు మనము సాగిపోదాం. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, ఎంత బలహీనత నా తండ్రి పేతురు చెందినప్పటికీ కూడా క్షమించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, తిరిగి మీ మహిమార్థకంగా వాడుకున్న దేవుడు. మా జీవితాలలో కూడా ప్రభువా, మమ్మలను క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, మీ చేతిలో బలముగా పెట్టుకుని వాడుకునే దేవుడై మీరుంటున్నారు. మీ దైవిక కృపా ప్రసన్నత మా అందరి పట్ల మీరు చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.